హాయ్ యస్ నమస్తే. నేను మీ అప్పాజీ. ఘట్టమనేని వంశం మూడో తరం వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస మంగాపురం జూలై 30 తారీఖు అంటే ఈ నెల 30 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ఇప్పటికీ ఒక 2-3 సార్లు వాయిదా పడిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఈ సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకంటే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి అజయ్ భూపతి ట్రాక్ రికార్డు అందరికీ తెలిసింది. అతని ఫస్ట్ సినిమా RX-100 అసాధారణటువంటి విజయం సాధించింది. అందులో హీరోగా నటించినటువంటి కార్తికేయకి మంచి భవిష్యత్తునిచ్చింది. అలాగే హీరోయిన్కి కూడా పాయల్ రాజపుత్కి కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి మహాసముద్రం కొంత డిసప్పాయింట్ చేసినా మళ్ళీ అతను హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా చేసినటువంటి మంగళవారం మంచి విజయం సాధించింది. అందువల్ల అతని డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతున్నటువంటి అంటే మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. హిందీలో ఒక సినిమా చేసింది. ఆ సినిమా కూడా పర్వాలేదు. ఆ అమ్మాయికి అంటే మంచి స్టార్ మెటీరియల్, హీరోయిన్ మెటీరియల్ అన్న పేరు తీసుకొచ్చింది. రషా తడాని, రవీనా టాండన్, మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైనటువంటి రవీనా టాండన్ కుమార్తె. ఫాదర్ అనిల్ తడాని అక్కడ చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్. KGF లాంటి సినిమాలని, పుష్ప లాంటి సినిమాలని ఆయన అక్కడ రిలీజ్ చేశాడు. సో వాళ్ళ వారసురాలుగా ఈ రషా తడాని ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండడం ఒక విశేషం. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విశేషం, అందరికీ తెలిసిన విశేషం ఏంటంటే ఎవరైతే మహేష్ బాబుని హీరోగా పరిచయం చేశారో ఆయన అశ్వినీ దత్ గారు, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం చేస్తున్నాడు. అదొక ముఖ్యమైనటువంటి విశేషం. అశ్వినీ దత్ గారు మహేష్ బాబునే కాకుండా అల్లు అర్జున్ని, రామ్ చరణ్ని కూడా హీరోగా పరిచయం చేశారు. అంటే ఒక లక్కీ హ్యాండ్, హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఆయనకంటే ఒక ప్రత్యేకత ఉంది. సో అందువల్ల కూడా ఈ సినిమాకి, శ్రీనివాస మంగాపురం అనే సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అంటే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరితో పాటు, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరితో పాటు కూడా మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా, జనరల్ ఆడియన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురం. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు మహేష్ బాబు ఎందుకు మాట్లాడలేదని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే దానికి కారణం ఏంటంటే ఇంకా సినిమా రిలీజ్కి ఇంకా చాలా రోజులు ఉండడం, ఈ మధ్యలో మహేష్ బాబు అసోసియేట్ అయినటువంటి, ప్రొడ్యూసర్గా అసోసియేట్ అయినటువంటి రావ్ బహదూర్ సినిమా మొన్న విడుదలవ్వడం, వీటి వల్ల ఆయన సెపరేట్గా కొంచెం టైం తీసుకొని, అంటే డైవర్షన్ లేకుండా రావ్ బహదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అన్నయ్య గారి అబ్బాయిని సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు అన్న ఇది లేకుండా అది రిలీజ్ అయిన తర్వాత, రావ్ బహదూర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడదాం అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వారణాసి సినిమాకి సంబంధించినటువంటి ఆయన లుక్ కూడా రివీల్ చేయడానికి వీలు కాని పరిస్థితి ఉంది కాబట్టి దానివల్ల కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వారణాసి కూడా మేజర్ షెడ్యూల్ అంతా అయిపోయిందని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. ఏ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు తప్ప అంతా అయిపోయింది షూటింగ్ అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన హ్యాపీగా ఈ సినిమాకి నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రమేష్ బాబు అంటే వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు అంటే మహేష్ బాబుకి చాలా చాలా ఇష్టం. ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. మహేష్ బాబు హీరో కావడానికి ముందు అప్పుడప్పుడే బాలనటుడిగా నటిస్తున్న టైంకి రమేష్ బాబు హీరో. ఆయన బజార్ రౌడీ లాంటి పెద్ద హిట్లు అప్పటికి ఆయనకు ఉన్నాయి. తన అన్నయ్య తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, ఎంతో ముద్దు చేసేవాడు అని చెప్పి మహేష్ బాబు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. తర్వాత అన్నయ్య కోసం ఆయన అర్జున్ సినిమా కూడా చేశాడు గుణశేఖర్ డైరెక్షన్లో. కాబట్టి అన్నయ్య గారి అబ్బాయి సినిమా కోసం డెఫినెట్గా ఆయన ఆ ప్రచారాన్ని తన భుజం మీద తీసుకుంటాడని మనం చెప్పొచ్చు. పైగా మహేష్ బాబు ఇప్పుడు ఉదాహరణకి అఖిల్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పి, లెనిన్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. అటువంటిది సొంత తన అన్నయ్య కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడకపోవడం, ఆ సినిమాని ప్రచారం చేయకపోవడం అనేది అసలు జరిగే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితిలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన వస్తాడు, దాని గురించి మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే అసలు జయకృష్ణలోనే ఒక చాలా స్టార్ మెటీరియల్ ఉందని నాకు అనిపించింది. నేను ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ కుర్రాళ్ళలో ఏదో ఒక తెలియని పెయిన్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఒక ఫైర్ కూడా ఉంది. ఆ పెయిన్ ఫైర్ రెండు కూడా ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి డెఫినెట్గా ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం వారసుడిగా వస్తున్నటువంటి జయకృష్ణ, కృష్ణ గారి పేరుని, రమేష్ బాబు పేరుని నిలబెట్టి తండ్రిని మించిన తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా, బాబాయికి తగ్గ వారసుడిగా తన పేరు తెచ్చుకుంటాడని నాకు అనిపిస్తుంది.